ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు చూస్తూనే ఉంటాడు. 10 మెట్లు కిందకు దింపేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. సర్లేండి, నేనైతే దొండకాయ కానీ గోంగూర కానీ పెళ్లికి ముందు ఇష్టంగా తినేదాన్ని. పెళ్ళైన తర్వాత వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అన్నిసార్లు తిన్నాను. ఏంటి ఎందుకనంటే మా వారికి నచ్చవు. మొదట్లో ఉండేది ఇద్దరము. ఏం తిన్నా కానీ ఏం వండుకున్నా కానీ ఏదో ఒకటి మిగులుతూనే ఉంటాయి. ఒకరికి ఇద్దరికి ఎంత వండుకోవాలో మీకు తెలియదు కాదు కదా. మా వారి కోసం నేను నా రుచుల్ని సాక్రిఫైస్ చేస్తే నా కోసం మా వారు దొండకాయలు తీసుకొచ్చారు. నేను బాగా ఆలోచించి నేను మాత్రమే ఈ దొండకాయ ఫ్రైని కానీ కర్రీ కానీ ఇష్టంగా ఎలా తినగలుగుతాను, మా వారు కూడా తినాలి అని ఆలోచించి ఉల్లి కారం కాంబినేషన్ తో ఇది ఫ్రైనా కర్రీనా అనే డౌట్ ఉండేలాగా మర్చిపోయి ఎక్కువగా తినేంత టేస్ట్ తో దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. చెప్పాను కదా ఇది ఫ్రైయో కర్రీ కూడా తెలియదు. మీకు కూడా కన్ఫర్మ్ గా నచ్చుతుందండి. ట్రై చేసి చూడండి. మా వారే తెలియకుండానే తినేశారు. తింటూనే చాలా టేస్టీగా ఉంది అన్నారు. వండామా పెట్టామా అన్నట్లు కాకుండా ఇష్టంగా తిన్నారా లేదా అని మాత్రం ఆలోచించి చూడండి. మనం చికెనే వండి పెట్టాల్సిన అవసరం లేదు. ఏం కర్రీ చేసినా కానీ ఇష్టంగానే తింటారు. కర్రీస్ కూడా బాగా కుదురుతాయి. ఇలాంటి అద్భుతమైన రుచుల కోసం మన సుకన్య రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే మాత్రం వెంటనే తప్పకుండా లైక్ చేయండి.